Good morning students. Today we are going to discuss about Unit 2 Economic Environment. As we already discussed about the business environment, economic environment is the part of macro environment and business environment. So coming to the definition of economic environment is nothing but where the economic factors influencing our business is known as economic environment. So economic environment means those factors which are the economical factors influencing our business is called as economic environment. So coming to the economic factors, what are the economic factors we can see are economic systems, economic policies and economic components. అంటే చూడండి, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎక్కడైతే ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి మన బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుంటాయో వాటిని మనం ఏమంటాం, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఏంటా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఎకనామిక్ సిస్టమ్స్, ఎకనామిక్ పాలసీస్ అండ్ ఎకనామిక్ కాంపోనెంట్స్. సో వాట్ ఆర్ ద ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎకనామిక్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ హౌ వీ ఆర్ రన్నింగ్ ఆర్ ఎకానమీ. సో ఏది మనం ఫాలో అవుతున్నాం, మన ఎకానమీ రన్ అవ్వడానికి మనం ఏ టైప్ని ఫాలో అవుతున్నాం అనేదే ఎకనామిక్ సిస్టమ్. సో దీస్ ఎకనామిక్ సిస్టమ్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: capitalistic economy, socialistic economy and mixed economy. So basing on their working, economic systems are bifurcated into 3 ways. They are a capitalistic economy, socialistic economy and a mixed economy. Coming to the meaning of capitalistic economy, so we all know that there would be some factors of production in a country. So if those factors of production are maintained or owned by the private people, so who was not government people, so private people, then it is called as a capitalistic economy. అంటే ఏమిటి, ఎక్కడైతే మనకున్న ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఆర్ మన సిస్టమ్ని ప్రైవేట్ పీపుల్ ఓన్ చేసుకుంటారో దాన్ని మనం ఏమంటాం, క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటాం. అంటే లేబర్ అవ్వచ్చు, మార్కెట్స్ అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, ఏది అయినా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే, ఇఫ్ దేర్ విల్ బీ ఇన్ ద ప్రైవేట్ హ్యాండ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a capitalistic economy. So coming to second one, socialistic economy. What is socialistic economy? మనం క్యాపిటలిస్టిక్ ఎకానమీలో చెప్పుకున్నాం అంతా ఎవరి హ్యాండ్స్లో ఉంటుంది అని, ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్స్లో ఉంటుంది అని. అది ఒకవేళ గనక ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ పబ్లిక్, మీన్స్ దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే దాన్ని మనం ఏమంటాము, సోషలిస్టిక్ ఎకానమీ అంటాము. సో ఇవి యూజువల్గా ఎక్కడ చూడొచ్చు మనం, నార్త్ కొరియా లేదు రష్యా ఇలాంటి ప్లేసెస్లో మనం ఎక్కువ సోషలిస్టిక్ ఎకానమీ చూడొచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఎకనామిక్ సిస్టమ్, మిక్స్డ్ ఎకానమీ. సో if both capitalistic economy and socialistic economy, or both public and private people are going together, like owning the elements of the society together, then it is called as a mixed economy. So one example of mixed economy, that is India only. Other than India, no one was using this mixed economy. సో అంటే ఏంటి నాన్న, సోషలిస్టిక్ ఎకానమీ అలాగే క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ప్రైవేటు గవర్నమెంట్ రెండు కలిసి కనుక ఎకానమీని బిల్డ్ చేయడానికి వర్క్ చేస్తుంటే దాన్ని మనం ఏమంటాము, మిక్స్డ్ ఎకానమీ అంటాం. సో ఇవి మనకుండే ఎకనామిక్ సిస్టమ్. సో ఏ కంట్రీ ఆర్ ఏ ఎకానమీ అనేది ఏది ఫాలో అవుతున్నారో, మీన్స్ ఏ కంట్రీ వాళ్ళు ఏ ఎకనామిక్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఏముంటాయి, బిజినెస్ వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో చూడండి, క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే మనం ఏం చెప్పాము, ప్రైవేట్ వాళ్ళ ఓనర్లో ఉంటుంది, ఇట్ విల్ బీ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ అని చెప్పాం. సో ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్, so what will be the impact on the business? So if everything was under private, there would be more competition, high profits and no ownership rights for anyone and freedom for customers. అంటే ఏమేమి ఉంటాయి, ఎవరు ఒకళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు, మంచి కాంపిటీషన్ ఉంటుంది, హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, అలాగే కస్టమైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఎక్కువగా క్యాపిటలిస్టిక్ ఎకానమీలో చూడొచ్చు. సో క్యాపిటలిస్టిక్ ఎకానమీకి ఎగ్జాంపుల్ ఏమిటి, యూఎస్ఏ. సో మన యూఎస్లో కూడా చూడండి ఎంత మనకి ఫ్రీ ఆఫ్ లివింగ్ ఉంటుంది, మనకి ఏది ఎలా కావాలో అలాగ దాన్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అలాంటి ఫ్రీడమ్ అనేది మనం ఎక్కడ చూస్తాము, క్యాపిటలిస్టిక్ ఎకానమీలో చూస్తాం.
అదే మరి సోషలిస్టిక్ ఎకానమీ వల్ల మన కంట్రీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆర్ పీపుల్ ఆర్ బిజినెస్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది చూడండి. సోషలిస్టిక్ ఎకానమీ అంతా ఎవరు ఓన్ చేస్తారని చెప్పుకున్నా గవర్నమెంట్ అనేది ఓన్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఓన్ చేస్తున్నప్పుడు ప్రైజెస్ ఎలా పెడుతుంది, తక్కువ ప్రైజెస్ పెడుతుంది. ప్రతిదానికి పర్మిషన్ కావాలి, మనకి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని ఏం చేస్తాయినా మన బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తాయి అని మనం చూస్తాం. సో మిక్స్డ్ ఎకానమీ, సో మన క్యాపిటలిస్టిక్ ఎకానమీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషలిస్టిక్ ఎకానమీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని హ్యాండ్ ఇన్ హ్యాండ్ పెట్టుకొని ఏం చేస్తున్నాం, మనం మిక్స్డ్ ఎకానమీని చేస్తున్నాము. చూడండి, మనం 3 సెక్టార్స్ ఆఫ్ ఇది చూస్తే ఎకానమీలో, అంటే ప్రైవేట్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ, మూడిట్లో మనం ఏం చూడొచ్చు, ప్రైవేట్ వాళ్ళ ఓనింగ్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ వాళ్ళ ఓనింగ్ కూడా మనం చూసుకోవచ్చు. ఎవ్రీ సెక్టార్, అగ్రికల్చర్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి, లేదా ఇండస్ట్రియల్ అవనివ్వండి, ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. సో అలా చేయడం వల్ల మనకి గ్రోత్ అనేది వస్తుంది అని మనం ఎకనామిక్ సిస్టమ్ మనం అది ఫాలో అవుతున్నాం. అది అందరికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ రన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనం ఈ మిక్స్డ్ ఎకానమీలో చూస్తాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. మరి మనం చెప్పుకున్నాం కదా, మనం ఏం ఫాలో అవుతామని చెప్పుకున్నాం, మిక్స్డ్ ఎకానమీ అనేది ఫాలో అవుతాము. సో మరి మిక్స్డ్ ఎకానమీలో ఎలాంటి నేచర్ ఉంటుంది అంటే, మిక్స్డ్ ఎకానమీ ఎక్కడ పాటిస్తామని చెప్పా, ఓన్లీ ఇండియాలో. కాబట్టి మనం ఏం చూస్తున్నాం, నెక్స్ట్ టాపిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో కమింగ్ టు ద నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, వీ కెన్ సీ లో పర్ క్యాపిటా ఇన్కమ్, high population pressure, dependence of population on agriculture, poverty, high level of capital formation and planned economy. So these are the nature of Indian economy. So coming to each and every point here, first one is low per capita income. So what is per capita income? So per capita income ante emti? So per capita income is nothing but calculating the single person income. మీన్స్ అంటే ఒక్కొక్క పర్సన్ ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇవాల్యుయేట్ చేస్తే మనం దాన్ని ఏమంటాం నాన్న, పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ మనకి ఎట్లా వస్తుంది, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. సో నేషనల్ ఇన్కమ్ ఎంత వచ్చినది దాన్ని డివైడెడ్ బై పాపులేషన్ వేస్తే మనకి ఏమొస్తుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. సో దెన్ వాట్ ఈజ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? సో ఇండియాలో ఎలా ఉంటుందని చెప్తున్నాడు, లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఏంటి, ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి జనరేట్ చేసే ఇన్కమ్ అనేది పర్ పర్సన్ మనకి తక్కువ ఉంటుంది అంటున్నాడు. సో ఎందుకు తక్కువ ఉంటుంది? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒకటి, మనకి ట్యాక్స్ రేట్స్ సరిగ్గా లేకపోవడం, మనం ఇన్కమ్ జనరేట్ చేయలేకపోవడం. నెక్స్ట్ వన్ ఏంటి, పాపులేషన్. మనకు చూడండి, మనం ఏం చెప్పాము, టోటల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద కంట్రీ అని చెప్పుకున్నాం, అంటే పాపులేషన్ అన్న. సో అలా పాపులేషన్ పెరుగుతూ ఉందనుకోండి, మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది, అంటే ఇన్కమ్ జనరేట్ అవ్వనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో చూడండి, మీ నాన్నగారు ఒక్కళ్ళు ఎర్న్ చేస్తున్నారు, మీరు 4 ఉన్నారు, ఓకే. సో 20,000 మీ నాన్నగారు ఎర్న్ చేస్తుంటే 20/4 వేసారు అనుకోండి, ఎంత వస్తుంది, ఒక్కొక్కళ్ళకి 5,000 వస్తుంది. అంటే 5,000 వరకు మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు పర్ పర్సన్ అనుకోండి. అదే మీ ఇంట్లో ఒక 10 మెంబర్స్ ఎక్కువ అయ్యారు అనుకోండి, అప్పుడు 20/10 వేయండి, ఎంత వస్తుంది, ఒక్కొక్కళ్ళకి 2,000 వస్తుంది. అంటే ఏమవుతుంది, మీ నాన్నగారి ఇన్కమ్ ఏం చేంజ్ అవ్వలేదు, కానీ పాపులేషన్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, మనకి లో పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకి లో పర్ క్యాపిటా ఇన్కమ్ రావడానికి. నెక్స్ట్ వన్ చూడండి, హెవీ పాపులేషన్ ప్రెషర్. మనందరికీ తెలుసు ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంది, 135 crores అనేవాళ్ళు పాపులేషన్ ఉంది. మనం సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ పాపులేషన్లో మనం చూసుకుంటే. సో ఇప్పుడు చూడండి, హెవీ పాపులేషన్ అనేది ఉంది అనుకోండి, ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది మనకి. అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి మనకి ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు 4 ఉన్నప్పుడు మీ మమ్మీ కుక్ చేయడం ఈజీ, అదే ఒక 10-15 మంది ఉన్నారనుకోండి, అంతమందికి ఆవిడ ఎలాగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయగలుగుతారు. సో సేమ్ అలాగే పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి పెంచాలి.
అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఇలాంటి ప్రెషర్ అనేది ఎప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మీద, ఇండియన్ ఎకానమీ మీద ఉంటుంది అని చెప్తున్నాడు. థర్డ్ వన్ చూడండి, డిపెండెన్స్ ఆఫ్ పాపులేషన్ ఆన్ అగ్రికల్చర్. సో మన చిన్నప్పటి నుంచి చదువుకున్న అగ్రికల్చర్ వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని. అంటే మనకి అగ్రికల్చర్ అనేది అంత ఇంపార్టెంట్ అని మనం డీల్ చేస్తున్నాం. సో అది మన బ్యాక్ బోన్ కాబట్టి ఏమవుతుంది, about 2/3 of the population was employed under agriculture. సో అగ్రికల్చరల్ సెక్టార్లో ఒక 100 మంది ఉంటే ఏంటిట 75 మెంబర్స్ అనేవాళ్ళు మనకి అగ్రికల్చర్లోనే డిపెండ్ అయి ఉంటున్నారు. సో రీసెంట్ స్టడీస్ ప్రకారం అది ఎంత అయింది, 75 నుంచి 60కి తగ్గింది. అంటే ఏంటి, ఒక 100 మంది జనాభా ఉంటే దాంట్లో 60 మంది, సో 60% ఆఫ్ పాపులేషన్ వాజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. So dependence on agriculture is not a bad thing, but what they are earning, so what they are contributing to the GDP, that is very important. If there are 60% of population are employed, they need to contribute at least 40%. But what was the contribution of agriculture? It is just 10%. అంటే వాళ్ళు ఏం చేయాలి, 60% ఆఫ్ పాపులేషన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 40% అన్న జీడిపిలో వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఉండాలి. బట్ ఏమవుతుంది, 60% ఆఫ్ పాపులేషన్ వచ్చేసి 10% మాత్రమే ఇది చేస్తున్నారు, దాన్ని ఏమంటారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అది ఏమవుతుంది, డిపెండెన్సీ అయిపోతుంది. ఎక్కువ మంది దానివల్ల ఉండడం వల్ల ఎటువంటి లాభము రావట్లేదు, గ్రోత్ అనేది ఉండట్లేదు. మరి ఈ డిపెండెన్సీ ప్రాబ్లమ్ని మనం ఎలా తగ్గించవచ్చు అంటే చూడండి, సర్వీస్ సెక్టార్ వాజ్ ద ఎమర్జింగ్ సెక్టార్ ఇన్ దీస్ 3. అంటే ఏంటి, ఎమర్జింగ్గా ఉంది అంటే అన్నిటికన్నా పైకి వస్తుంది సర్వీస్ సెక్టార్. సో మనం ఏం చేయాలి, సర్వీస్ సెక్టార్ని ఇంకా డెవలప్ చేసి ఇండస్ట్రియల్ సెక్టార్లో కొత్త కొత్త ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఈ అగ్రికల్చర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమవుతారు, డిపెండెన్సీ అనేది వాళ్ళది తగ్గుతుంది అని మనం చెప్తున్నాం. సో వాళ్ళు ఏం చెప్తున్నాం మనం, అది డిపెండెన్సీ అనేది తగ్గుతుంది మనకి అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్ చూడండి, పావర్టీ అండ్ ఇన్ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో పావర్టీ అంటే ఏమిటి, మనకి ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయో అంటే ఫుడ్ కానీ, క్లోదింగ్ కానీ, షెల్టర్, సో ఇలాగ నెససరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషన్, ఇలాంటి వాటి అన్నిటినీ అందకపోతే అంటే లైక్ అవి దొరకకపోతే అలాంటి పాపులేషన్ని మనం ఏమంటాం, పావర్టీ అంటాం. ఆ సిచ్యువేషన్ని మనం ఏమంటాం, పావర్టీ అంటాం. అంటే కావాల్సిన నిత్యావసర పరిస్థితులు కూడా మనం ఎర్న్ చేసుకోలేకపోతే దాన్ని ఏమంటారు, పావర్టీ అంటారు. సో చూడండి, ఇండియాలో అరౌండ్ 20% మనకి పావర్టీ అనేది ఉంది. అంటే ఏంటి, ఇండియాలో 135 crores ఉంటే దాంట్లో 20% ఆఫ్ పాపులేషన్ ఏమిటి, కనీస వసతులు కూడా అంటే కనీస కావాల్సిన తిండి, గుడ్డ, చదువు ఇలాంటివి కూడా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. సో అది మన ఇండియన్ ఎకానమీ నేచర్, అంటే మనం అలా ఉన్నాము అని. ఎందుకు ఇలా జరుగుతుంది, డ్యూ టు హై పాపులేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం, దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఇన్ అవర్ కంట్రీ. సో నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాం, ఇన్ఈక్వాలిటీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో చూడండి, మన కంట్రీలో ఇంతమంది పాపులేషన్ ఉంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక్కొక్కళ్ళకి ఎలా ఇన్కమ్ అనేది వస్తుంది అంటే 20% ఆఫ్ పీపుల్ ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళు 80% ఆఫ్ అమౌంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే 80% ఆఫ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20% ఆఫ్ ఇన్కమ్ అనే దాన్ని తెచ్చుకుంటున్నారు. సో అంటే ఏంటి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. హ్యూజ్ పాపులేషన్కి తక్కువ ఇన్కమ్, తక్కువ పాపులేషన్కి హ్యూజ్ ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు, మన ఇండియన్ ఎకానమీలో చూడొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ చూడండి, హయ్యర్ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ విచ్ ఈజ్ ఎ పాజిటివ్ ఫీచర్. అంటే ఏంటి, మనకి కొత్త కొత్తవి తయారు చేయడానికి, కొత్త కొత్త దాని అంటారు రీసెర్చెస్ చేయడానికి, ప్రాజెక్ట్స్ చేయడానికి కావాల్సిన క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మనకి నెమ్మదిగా దొరుకుతుంది. సో దట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ డెవలపింగ్ ఎకానమీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి నేచర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో ప్లానెడ్ ఎకానమీ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇంక మనకి మిగిలింది అది ఒకటి, ప్లానెడ్ ఎకానమీ. సో ప్లానెడ్ ఎకానమీ అంటే చూడండి, మనం ఏ టైంలో ఎలాగా ఏ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ఏ సెక్టార్ని డెవలప్ చేయాలి అని మనం ఏం చేస్తున్నాము, ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము.
సో దాని ద్వారా 12 5-year ప్లాన్స్ వేసాము. దాని నుంచి అండర్ డెవలప్డ్ సిచ్యువేషన్ నుంచి మనం డెవలపింగ్ సిచ్యువేషన్లోకి వచ్చాము. సో ప్లానింగ్ కమిషన్ని కూడా మనం రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ని తీసుకొచ్చాము. దాని ద్వారా మనకి అగ్రికల్చరల్ సెక్టార్లో చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఇలాగ మనం ఏం చేస్తున్నాం, ఏ టైంలో ఏది చెయ్యాలి అని ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం మన ఎకానమీని రన్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్లానెడ్ ఎకానమీ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇండియన్ ఎకానమీలో ఇలాంటి నేచర్స్ ఉంటాయని. మరి స్ట్రక్చర్ అంటే కూడా తెలియాలిగా, అంటే ఎకానమీని మనం ఎలా బైఫర్కేట్ చేసామో తెలియాలిగా. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వాజ్ అగైన్ బైఫర్కేటెడ్ into 3 types. That one, primary sector, secondary sector and tertiary sector. సో ప్రైమరీ సెక్టార్ వచ్చేసి మనం ఏమంటాం, దాన్ని అగ్రికల్చరల్ సెక్టార్ అంటాం. సెకండరీ సెక్టార్ వచ్చేసి మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. అలాగే టెరిటరీ సెక్టార్ వచ్చేసి మనం సర్వీస్ సెక్టార్ అంటాం. అంటే ఏంటి, అగ్రికల్చరు దానికి సంబంధించినవి, అంటే అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్, అంటే ల్యాండ్కి సంబంధించినవన్నీ, పంట పొలాలకు సంబంధించినవన్నీ, చేపలు అవ్వచ్చు, కోళ్ళు, క్యాటిల్, గేదెలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, ప్రైమరీ సెక్టార్లో వస్తాయి. సో దాన్ని ఇంకో వేరే అంటాం మనం అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసి రన్ చేసుకుంటే దాన్ని ఏమంటాము, ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ సెకండరీ సెక్టార్ అంటాం. ఈ యూజువల్గా ఈ సెకండరీ సెక్టార్ మనకి ఎప్పుడు డెవలప్ అయింది అంటే సెకండ్ 5-year ప్లాన్లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. ఆ మూమెంట్లో బాగా, అంటే లైక్ సెకండ్ 5-year ప్లాన్ ఆవిడ ఇండస్ట్రియల్ గ్రోత్స్ కోసం బాగా పెట్టారు. నెక్స్ట్ వన్, టెరిటరీ సెక్టార్. సో టెరిటరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ అని చెప్తాం. సో సర్వీస్ సెక్టార్ వి ఆల్ నో, మనం దాన్ని టచ్ చేయలేము కానీ ఆ ప్రోడక్ట్ని మనం ఎంజాయ్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం, సర్వీస్ అంటాం. అంటే ఒకళ్ళ కోసం, ఒకళ్ళ మనశ్శాంతి కోసం, ఆనందం కోసం చేసేవన్నీ సర్వీసెస్లోకి వస్తాయి. సో ఏంటా సర్వీసెస్ అంటే మనం ఫ్రీగా ఉండడం కోసం, కష్టపడకుండా ఉండడం కోసం ఉండేవన్నీ మనకేంటి, సర్వీస్ సెక్టార్లోకే వస్తాయి. సో ఏంటవి అవన్నీ, ట్రాన్స్పోర్టేషన్, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ, ఎంటర్టైన్మెంట్, మూవీస్, ఇవన్నీ మనకి ఎక్కడికి వస్తాయి, సర్వీస్ సెక్టర్. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు చూడండి ఎన్ని మూవీ థియేటర్స్ వచ్చినాయి, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అందుకే నేను ఇందాక అన్నాను ఏమిటి, సర్వీస్ సెక్టార్ ఈజ్ అన్ ఎమర్జింగ్ సెక్టార్, అంటే మనకి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ సర్వీస్ సెక్టార్ని కనుక మనం డెవలప్ చేస్తే అక్కడ హయ్యర్ డిపెండెన్సీ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది తగ్గుతుంది, గ్రోత్ అనేది జీడిపిలో బాగా మనం చూడవచ్చు. సో దిస్ వాజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ వన్ చూడండి, ఎకనామిక్ పాలసీస్. సో ఎకనామిక్ పాలసీస్ అన్నీ మనకి ఏంటవి, మనకి 5 ఎకనామిక్ పాలసీస్ మెయిన్గా ఉన్నాయి. సో మనం ఇందాక చూసాం, మనకి ఎకనామిక్ సిస్టమ్స్ ఉంటాయి, ఎకనామిక్ పాలసీస్ అండ్ ఎకనామిక్ కాంపోనెంట్స్ అని. సో ఎకనామిక్ సిస్టమ్స్ ఆర్ కంప్లీటెడ్. సో క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. సో నెక్స్ట్ మనకు ఇంకొన్న ఎకనామిక్ ఫ్యాక్టర్ ఏమిటి, ఎకనామిక్ పాలసీ. సో ఎకనామిక్ పాలసీ అంటే ఏమిటి అంటే కంట్రీ ఏ పాయింట్లో ఎలా డెవలప్ అవ్వాలి, ఏ ఐటమ్ని ఏ సెక్టార్లో తీసుకోవాలి, సో వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ మనం ఎక్కడ చూస్తాము, ఎకనామిక్ పాలసీస్లో చూస్తాం. సో మేజర్గా ఇండియాలో ఉండే ఎకనామిక్ పాలసీస్ ఏంటన్నా 5: ఇండస్ట్రియల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, ఎక్స్చేంజ్ పాలసీ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీ. సో ఈ 5 పాలసీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటి, ఇండస్ట్రీస్ అనేవి ఏం చేయాలి, ఎక్కడ ఎలాంటి ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయాలి, ఎంత ఇన్కమ్ జనరేట్ చేయాలి, వాటి ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి, ఏ ఏరియాస్లో పెడితే ఇండస్ట్రీస్కి బాగుంటుంది అన్నవన్నీ మనం ఎక్కడ చూస్తాం నాన్న, ఇండస్ట్రియల్ పాలసీలో చూస్తాం. వీటిల్లో మానిటరీ పాలసీ తప్పితే ఉన్న మిగతా అన్ని పాలసీలు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. మనకి ఉన్న ఒక్క మానిటరీ పాలసీ ఎవరు కంట్రోల్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పాం, ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ చేయాలి, ఏ ఏరియాస్లో పెట్టాలి, ట్యాక్స్ రేట్లు ఎలా ఉంచాలి, ఎలా సబ్సిడీస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనం ఇండస్ట్రియల్ పాలసీలో చూస్తాం.
నెక్స్ట్ వన్ చూడండి, మానిటరీ పాలసీ. మనం చెప్పుకున్నాం మానిటరీ పాలసీని ఎవరు చూస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ కంట్రోల్ దిస్ మానిటరీ పాలసీ. సో వాట్ విల్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డూ? ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ కరెన్సీ. సో కరెన్సీ ఫ్లో ఎలా ఉంది కంట్రీలో, క్రెడిట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ విల్ బీ so which was related to the money, which was related to the financial terms, everything will be controlled by Reserve Bank of India under monetary policy. So control, credit control anta evaru chestaru? Reserve Bank of India చేస్తుంది. ఆ మానిటరీ కంట్రోల్ అంతా ఎలా చేస్తుంది? సప్లై ఆఫ్ మనీ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు పెట్టడం, ఇలాంటివన్నీ ఎవరు చేస్తారు? మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అది 2 వేస్లో చేస్తుంది. ఒకటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్వాలిటేటివ్ టెక్నిక్స్. మీరందరూ వినుంటారు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ రేట్ అని. సో ఈ రేట్స్ అన్నీ ఏంటివి నాన్న? మనకి ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్లో ఎలాబరేట్గా మనం చెప్పుకుందాం. ఈ చాప్టర్లో ఇంతవరకు. సో ఈ రేట్స్ అన్నీ మనకి ఏం చేస్తాయి అంటే, మన ఫ్లో ఆఫ్ కరెన్సీ ఎలా ఉంది, ఓవర్ ఫ్లో ఉంటే వీటిని ఇంక్రీజ్ చేస్తారు, అండర్ ఫ్లో ఉంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లని తగ్గించి మనీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అండర్ మానిటరీ పాలసీలు. నెక్స్ట్ వన్ చూడండి, ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ మనకి ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఎలా ఉన్నాయి అన్నవన్నీ ఎక్కడ చూస్తాం మనం? ఫిస్కల్ పాలసీలో చూస్తాం. అంటే గవర్నమెంట్కి కొత్తగా డబ్బులు ఎలా పుడతాయి, ఉన్న డబ్బుల్ని వేటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఎలాంటివి చెయ్యాలి అని కంట్రోల్ అంతా మనం ఎక్కడ ఉంటుంది? ఫిస్కల్ పాలసీలో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ పాలసీ. అంటే ఏంటి? మన మనీని ఎట్లా ఎక్స్చేంజ్ చేస్తున్నాం, మనం ట్రేడింగ్ ఎట్లా చేస్తున్నాం, అవుట్ సైడ్ ద కంట్రీతో మనం ట్రేడింగ్ ఎలా చేస్తున్నాం. సో ఆ ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మన ఎగ్జిమ్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ పాలసీ కలిపి చూడొచ్చు. సో ఎగ్జిమ్ పాలసీ అండ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ పాలసీ ఏం చెప్తుంది? ఎంత అమౌంట్కి చేస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి అన్నవన్నీ మనం ఎక్కడ చూస్తాం నాన్న? ఈ ఎగ్జిమ్ పాలసీ అండ్ ఎక్స్చేంజ్ రేట్ పాలసీలో చూస్తాం. సో ఈ పాలసీస్ అన్నీ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము? మన ఎకానమీని డెవలప్ చేస్తున్నాం. డ్యూ టు దీస్ పాలసీస్ ఓన్లీ మనం అండర్ డెవలప్డ్ నుంచి వి కేమ్ టు అ డెవలపింగ్ కంట్రీ. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఓన్లీ వి కెన్ కన్వర్ట్ అవర్ డెవలపింగ్ ఎకానమీ ఆర్ డెవలపింగ్ కంట్రీ ఇంటూ ఏ ఓవర్ డెవలప్డ్ ఆర్ డెవలప్డ్ కంట్రీ ఆర్ అ ప్రోగ్రెసివ్ ఎకానమీ మనం చెయ్యొచ్చు. సో మనం 3 చెప్పుకున్నాం. ఏంటవి? ఎకనామిక్ పాలసీస్, ఎకనామిక్ సిస్టమ్స్ అండ్ ఎకనామిక్ కాంపోనెంట్స్. సో ఎకనామిక్ కాంపోనెంట్స్ ఏమొస్తాయి నాన్న? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ప్రొడక్టివిటీ ఎక్సెట్రా. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? నీతి ఆయోగ్. మనం ఇందాక చూడండి నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ప్లానెడ్ ఎకానమీ అని చెప్పుకున్నాం. సో ఆ ప్లానెడ్ ఎకానమీ గురించి నేను చెప్పేటప్పుడు మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి ప్లానింగ్ కమిషన్ అని, దాన్ని రిప్లేస్ చేసి నీతి ఆయోగ్ అని ఒకటి వచ్చింది అని చెప్పుకున్నాం. అంటే ఏమిటి? మన కంట్రీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత, ఆఫ్టర్ బ్రిటిష్ ఇన్వేషన్ ఫర్ 200 years మనకేమైంది? మన కంట్రీ వాజ్ కంప్లీట్లీ అ డిజాస్టర్ అయింది. ఆ సిచ్యువేషన్ నుంచి వీ హ్యావ్ నో జాబ్స్, వీ హ్యావ్ నో ఫుడ్ టు టేక్, సో వీ హ్యావ్ నో ప్లేస్ టు లివ్. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనం చూడొచ్చు వీఆర్ ఎ టెక్నాలజికల్లీ డెవలపింగ్ ఎకానమీ ఆర్ ఎ కంట్రీ. సో ఇలాంటివన్నీ జరగడం కోసం ఏం చేశారు? మనకి ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఏంటి ఆ ప్లానింగ్ కమిషన్ అంటే? సో ప్లానింగ్ కమిషన్లో యూజువల్గా 5 yearsకి కలిపి ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చారు. అంటే ఈ ప్లానింగ్ కమిషన్ అవనివ్వండి, దాన్ని రిప్లేస్ చేసి నీతి ఆయోగ్ కానివ్వండి, లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఏం చేస్తాయి అంటే మన కంట్రీని ఎట్లా డెవలప్ చేయాలి అన్నవి చూస్తాయి. సో ఈ ప్లానింగ్ కమిషన్ కూడా ఏం చేస్తుంది? ఒక 5 years చొప్పున అన్నిటినీ బైఫర్కేట్ చేసి, ఓకే ఫస్ట్ 5 yearలో మనం అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి, సెకండ్ 5 year ప్లాన్లో ఇండస్ట్రీని, దాని తర్వాత ఇంకా మనం రేట్స్ అనేవి మార్చాలి. ఇలా రకరకాలుగా ఒక ప్లాన్ వేసి దాన్ని ఫాలో అయ్యి మనం ఏం చేసాం? అండర్ డెవలప్డ్ నుంచి డెవలపింగ్ ఎకానమీలోకి వచ్చాం. సో ఎవరు తీసుకొచ్చారు, ఏ టైంలో తీసుకొచ్చారు అంటే 1950లో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఈ ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని యూజువల్గా తీసుకొచ్చారు.
సో చూడండి 5 year ప్లాన్స్ మనం చెప్పుకున్నాం, మనకి మొత్తం 12 5 year ప్లాన్స్ జరిగినాయి. ఆ 12th 5 year ప్లాన్ తర్వాత ఏం చేశారు, నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో 12 5 year ప్లాన్స్ చూడండి. ఫస్ట్ 5 year ప్లాన్లో అగ్రికల్చర్ మీద చూసాం, సెకండ్ దాంట్లో ఇండస్ట్రీ, థర్డ్ దాంట్లో ఫుడ్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఫోర్త్ దాంట్లో గ్రోత్, ఫిఫ్త్ దాంట్లో రిమూవల్ ఆఫ్ పావర్టీ, సిక్స్త్ దాంట్లో అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెవెంత్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎయిత్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నైన్త్ దాంట్లో రూరల్ డెవలప్మెంట్ అండ్ డీసెంట్రలైజేషన్ ప్లానింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఇలాగా మనం ఏం చేసాము, 12 5 year ప్లాన్స్లో ఒక్కొక్క ఐటమ్ తీసుకొని మనం దాన్ని డెవలప్ చేసాము. సో ఇవన్నీ మనకి ఏం చేశాయి, మన ఇండియా గ్రో అవ్వడానికి హెల్ప్ చేశాయి అని చెప్పుకుంటున్నాం. సో మనం చెప్పాం కదా, ప్లానింగ్ కమిషన్ తీసేసి దాని ప్లేస్లో ఏం తీసుకొచ్చారు, నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఎవరు తీసుకొచ్చారు, మనకి నరేంద్ర మోడీ గారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో వాట్ వాజ్ ద ఫుల్ నేమ్ ఆఫ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నీతి ఆయోగ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఏం చేస్తుంది, మనం ఏవైతే ప్లానింగ్ కమిషన్ మనల్ని డెవలప్ చేస్తుంది అని చెప్పుకున్నామో, అంటే లైక్ ప్లాన్ చేసుకొని ఎకానమీని డెవలప్ చేస్తున్నాము, అదే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటినీ తీసేసి నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఏంటి ప్లానింగ్ కమిషన్లో ఉన్న డ్రాబ్యాక్స్, నీతి ఆయోగ్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అంటే చూడండి, ప్లానింగ్ కమిషన్లో మనకి ఏమైంది అంటే స్టేట్ గవర్నమెంట్స్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు. సో స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేయాలి అని సెంట్రల్ డిసైడ్ అయితే అదే చేసేవారు. సో అది మనకి వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్. సో నీతి ఆయోగ్లో ఏం చేశారు, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అవ్వాలి, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ మనకి డెవలప్ చేయాలి అని ఫస్ట్ ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు. సో ప్లానింగ్ కమిషన్ లేని పాయింట్ ఏం చేశారు, వీళ్ళు అడిషనల్గా యాడ్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ని ఇన్వాల్వ్ చేశారు. అలాగే ఇంకా మనకి యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గ్రోత్ కూడా వీళ్ళు డెవలప్ చేయాలి అని నీతి ఆయోగ్లో పెట్టుకున్నారు. సో మనకి ఏవైతే ప్లానింగ్ కమిషన్లో చేయలేకపోయామో, అంటే కొన్ని లైక్ అందరినీ ఇన్వాల్వ్ చేయలేకపోవడం, అన్ని లెవెల్స్లో డెవలప్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ మనం ఏం చేసాము, నీతి ఆయోగ్లో మనం ఇన్వాల్వ్ చేసాం, నీతి ఆయోగ్లో మనం పెట్టుకున్నాం. సో ఇవి మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, అచీవ్మెంట్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఈ నీతి ఆయోగ్ మనకు వచ్చేసి ఏమి అచీవ్ చేసాం దీన్ని పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ 2015 టు నౌ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ అని చూస్తే మనం చూడండి, అగ్రికల్చరల్ సెక్టార్ అనేది చాలా అంటే లైక్ నాట్ ఓన్లీ కల్టివేటింగ్, వాటి యొక్క బేస్ చేసుకున్న ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే వాటిని బేస్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, పాలసీస్ అవ్వచ్చు, అవన్నీ మనకి చాలా రకాలుగా డెవలప్మెంట్ అనేది మనం చూసాము ఇన్ ద నీతి ఆయోగ్. అంటే లైక్ ఇన్ దిస్ పాస్ట్ 7 years మనం ఈ డెవలప్మెంట్ అనేది చూసాం. సో ఇది నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్. ఇంకా మనకి చాప్టర్లో మిగిలిన స్మాల్ టాపిక్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఏంటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే మనకి ఇది 1952లో పెట్టారు. ఏవైతే ప్లానింగ్ కమిషన్ ప్లాన్ చేస్తుందో అవన్నిటినీ ఇవి అండర్టేక్ చేస్తుంది. అంటే ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసిందా లేదా, కరెక్ట్ డెసిషనా కాదా అన్నవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తారు, మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కంట్రోల్ చేసి ప్లాన్స్ అనేవి ఫార్ములేట్ చేస్తూ టైం టు టైం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేవి చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఈ పాలసీస్ అవ్వనివ్వండి, ప్లానింగ్ కమిషన్ అవ్వనివ్వండి, లేదు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అవ్వనివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి అండర్ డెవలప్డ్ ఎకానమీలోంచి డెవలపింగ్ ఎకానమీలోకి మన కంట్రీని తీసుకొస్తున్నాయి. సో ఇవన్నీ ఎక్కడ వస్తాయి నాన్న, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తే దాన్ని ఏమంటా, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంట. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన కంట్రీ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది, వేటికి ఫేవరబుల్గా ఉంది, వేటికి అన్ఫేవరబుల్గా ఉంది, ఇలాంటివన్నీ మనం ఏం చేస్తాము, ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో స్టడీ చేసాము. ఇవన్నీ మనం ఏం చేస్తాము, స్టడీ చేస్తాము. సో ఇది మనకి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. సో థ్యాంక్ యూ.